పాత కాదు కొత్త చూపిస్తున్నాడు ఆయన మాటల సత్తా. ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎంపీగా ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్నారు ఆయన, కానీ ఇప్పుడు మాత్రం రూట్ మార్చేశారు. ఆయన మాట్లాడితే పొలిటికల్ దుమారం ఖాయమన్నట్టుగా పరిస్థితి తయారైంది. అసలు ఆ విపక్ష ఎమ్మెల్యే ఈ స్థాయిలో మారిపోవటం వెనక రీజన్ ఏంటి? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అసలు ఆయన ఉన్నారా లేరా అన్నట్టుగా ఉండేవారు. కానీ ఎంపీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా అందులో సంచలనాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన వ్యవహార శైలితో పాటు మాట తీరు కూడా పూర్తిగా మారిపోయిందనే చర్చ జరుగుతోంది. గతంలో ఇలా ఎప్పుడు చూడని కొత్త ప్రభాకర్ రెడ్డిని ఇటీవలి కాలంలో చాలా కొత్తగా చూస్తున్నామని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మెదక్ ఎంపీగా 2 సార్లు పోటీ చేసి గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మీడియాకు సైతం చాలా దూరంగా ఉండేవారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఉండేవారు. కానీ దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచాక ఏమైందో ఏమో తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై, కేబినెట్లోని మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఆ రకంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ పరిధిలో స్కిల్ యూనివర్సిటీతో పాటు 2 ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని ఆయన సీఎంను కోరారని అప్పట్లో వార్తలొచ్చాయి. సీఎం రేవంత్ తాను అడగ్గానే నిధులు మంజూరు చేశారని ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు ప్రచారం మొదలైంది. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళతారా అనే ప్రచారం కూడా జరిగింది. అయితే సీఎం రేవంత్ పై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు వివరణ ఇచ్చుకున్నారు ప్రభాకర్ రెడ్డి. ఆ తర్వాత నుంచి ఆయనలో మార్పు వచ్చిందని, తనకు పార్టీలో డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు అధికార పార్టీని గట్టిగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారనే ప్రచారం మొదలైంది. కొందరు బిల్డర్లు, వ్యాపారులు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చేసిన కామెంట్స్ పై పొలిటికల్ గా పెద్ద దుమారమే చెలరేగింది. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా కాంగ్రెస్ నేతలు, మంత్రులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మంత్రులను టార్గెట్ చేశారు. కేబినెట్లోని కీలక మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల మెదక్ కలెక్టరేట్ దగ్గర రైతు మహాధర్నాలో మంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక దిక్కుమాలిన మంత్రి అని, ఒక్కరోజు కూడా మెదక్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రివ్యూ చేయలేదని ఆరోపించారు. ఇక జిల్లా మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ పైన అదే తరహా కామెంట్ చేశారు. ఆయనకు ఎంతసేపు కమిషన్లే తప్ప ప్రజల సమస్యలు పట్టవన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ కు ఇక్కడి ప్రజల బాధలు అర్థం కావన్నారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రి, దిక్కుమారిన మంత్రి. మరి 4 ప్రాజెక్టులున్న మన మెదక్ జిల్లాలో 2 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టుల మీద ఒక్కరోజు అన్నానా, ఒక్కరోజు గంట సేపు కూడా టైం ఇచ్చిండా మన జిల్లాకు? ఇక మనం జిల్లా మంత్రి ఉంటాడు, ఆయన పనికిమాలిన మంత్రి. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు. మా క్రాంతన్నకు బాగా తెలుసు ఆయన గురించి నాకంటే ఎక్కువ. ఖాళీ కమిషన్లు, పర్సంటేజీలు ఇంట్లో కూర్చొని వసూలు చేసుడు తప్ప మరి మన జిల్లాలో ఉన్న మంత్రి, ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి కనీసం జిల్లా గురించి పట్టించుకోడు. మంత్రులనే కాదు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కూడా టార్గెట్ చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. కమిషన్లు మొత్తం మంత్రులే పంచుకుంటున్నారని, తనకు వాటా ఇవ్వడం లేదని బాధతో జగ్గారెడ్డి ఏడ్చేశారని ఆరోపించారు. వీరినే కాదు, మెదక్ కలెక్టర్ పై కూడా ఆయన విమర్శలు చేశారు. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. మరోసారి ఇలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే గతంలో తాను కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ పై చేసిన పాజిటివ్ కామెంట్స్ తనకు ఇబ్బందిగా మారాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా మాట్లాడుతున్నారనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి పొలిటికల్ ప్లాన్స్ ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.